హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో న్యూ లెట్కెన్ చూపిస్తున్న 4.5 ఇంచెస్ క్లాత్ తీసుకొని 2 సైడ్స్ 4.5 ఇంచెస్, ఇంకొకటి క్యాప్ కోసము 3 ఇంచెస్ తీసుకొని ఇప్పుడు చూపించిన విధంగా క్రాస్ ఫోల్డ్ చేసి చూపించిన విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇంకొక సైడు మిడిల్కు ఫోల్డ్ చేసి దాన్ని మళ్ళీ పైకి ఫోల్డ్ చేయాలి. ఇలా మిడిల్కి క్రాస్ ఫోల్డ్ చేసి మళ్ళీ దాన్ని ఇట్లా కిందికని మళ్ళీ ఇట్లా పైకి అనాలి. రెండు ఈవెన్గా వచ్చేటట్లు చూసుకోవాలి. ఈ ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసేసుకోవాలి. సేమ్ ఇది ఇంకొకటి కూడా సేమ్ ఇలానే క్రాస్ ఫోల్డ్ చేసి చుట్టూ కుట్టుకోవాలి. మిడిల్లో ఇలా క్రాస్ ఫోల్డ్ చేసి దాన్ని మళ్ళీ ఇలా పైకి ఫోల్డ్ చేసి ఆ మిడిల్ నుంచి పైకి ఇలా కుట్టుకోవాలి. ఇలానే ఇంకొక వైపు కిందికి ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ దాన్ని ఎడ్జ్ను మళ్ళీ పైకి ఫోల్డ్ చేయాలి. అక్కడి నుంచి స్టిచ్ వేసుకోవాలి. ఈవెన్గా అంతా కట్ చేసుకోవాలి. ఇప్పుడు డోరీ పెట్టేసి కుట్టుకోవాలి. డోరీ తర్వాతనే పెట్టచ్చు, కదలకుండా ఉంటుంది కాబట్టి ముందే కుట్టేసుకుంటే బాగుంటుంది. డోరీ పెట్టాం కదా, డోరీ పై నుంచి ఇంకొకటి ఫోల్డ్ చేసాం కదా, దాన్ని కూడా ఆ ఫోల్డ్ చేసిన వైపు కిందికి పెట్టాలి. 2 ఫోల్డ్లు ఒకవైపు వచ్చేలా, అంటే 2 ఫోల్డ్లు కిందికి డోరీ వైపు వచ్చేలా పెట్టి కుట్టుకోవాలి. కుట్టినవి 2 లోపలికి వెళ్ళాలి. అలా పెట్టి ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడు క్యాప్ చెప్పాం కదా, క్యాప్ ఇలా ఫోల్డ్ చేసి క్యాప్ కుట్టుకోవాలి. దీన్ని రివర్స్ చేసి ఇప్పుడు ఒక 2, 2, 3 ఏవైనా పూసలు కానీ ఇలా ఏవైనా వేసుకొని, బీడ్స్ కానీ పూసలు కానీ ఏవైనా వేసుకొని ఇలా కుట్టుకోవచ్చు. ఈ 2 చూపించిన విధంగా ఈ 2 ఇలా పట్టుకొని క్యాప్ను కుట్టుకోవాలి. క్యాప్లోంచి మళ్ళీ ఒకసారి పైకి ఆ బీడ్స్లోకి ఇలా కుట్టుకొని లాక్ స్టిచ్ చేసుకోవాలి. ఇదండి న్యూ లెట్కెన్. ఇదండి న్యూ లెట్కెన్. ఇది లెహంగాస్కైనా బ్లౌజెస్కైనా చాలా బాగుంటుంది. మెయిన్ లెహంగాస్కి అయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.